హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం మన ఆంధ్రాలో కొలువై ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయానికి దారేటో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నాం. ఇది ప్రకాశం బ్యారేజ్ మీదుగా బయలుదేరి బ్యారేజ్ దాటిన తర్వాత ఉండవల్లి సెంటర్ నుంచి రైట్కి తీసుకుంటే ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉండవల్లి గుహలు అని ఉంటాయి. ఆ గుహల్లో మనకి అనంత పద్మనాభ స్వామి విగ్రహం అనేది ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఒకే రాయి మీద చెక్కబడిన 25 అడుగుల అనంత పద్మనాభ స్వామి విగ్రహం అనేది ఉంటుంది. విగ్రహంతో పాటు మన పూర్వీకులకు సంబంధించిన ఎన్నో శిల్పకళలు కనిపిస్తాయి ఇక్కడ. ఈ గుడికి సంబంధించిన దారి అంతా కూడా నేను వీడియోలో చూపిస్తాను, విజువల్లో. ఉండవల్లి గుహలు అంటారు. మీకు తెలియకపోతే కనుక ఏదైనా సెంటర్లో ఆగి ఉండవల్లి గుహలు అని చెప్పి అడగండి, లేదా మన వీడియోని పూర్తిగా ఫాలో అయిపోతే మీరు ఆ ఉండవల్లి గుహల దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇది ఉండవల్లి సెంటర్ అంటారు. ఈ సెంటర్ నుంచి మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకున్న తర్వాత అదే డైరెక్ట్ రోడ్లో 3 కిలోమీటర్లు వెళ్తే కనుక మనకు గుహలు అనేవి కనిపిస్తాయి. మనకి వీడియో కాన్సెప్ట్ ఏంటంటే పూర్తిగా మీకు ఈ గుహలకి దారి అనేది పూర్తిగా చూపించే ఉద్దేశం కాబట్టి మొత్తం ఈ వీడియో అంతా కూడా మీకు క్లియర్గా ఉంటుంది. ఎలా వెళ్ళాలి, ఏంటి అడ్రస్ ఏంటి అనేది చూడండి. ఇప్పుడు మనం దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ మనకు కనిపించే ఉండవల్లి గుహలు అని చెప్పేసి కేవ్స్ లెఫ్ట్లో ఉంటాయి. అది కనిపిస్తున్నాయి చూసారా, ఇవే ఉండవల్లి కేవ్స్ అంటారు. ఈ వీడియో మేము గుహ లోపలికి వెళ్ళి అందరూ డే టైం వెళ్తారు, కాబట్టి మేము నైట్ టైం వెళ్ళటం వల్ల గుహలో విగ్రహం లోపల గబ్బిలాలు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాయి. ఎంత ఇబ్బంది అయినా సరే అనంత పద్మనాభ స్వామి విగ్రహం మీకు చూపించాలని చెప్పి చాలా రిస్క్ చేసి ఆ వీడియో అయితే తీసాం. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మా ఛానల్లో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసాం. మీరు ఆ వీడియో చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఆ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బై బై, సీ యూ, టేక్ కేర్.